వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ నా వియట్నాం ట్రిప్ మీ అందరికీ నచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇవాళ మనం డే 2 ఆఫ్ మై టూర్ చూడబోతున్నాము. అండ్ ఇందులో నేను గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అండ్ అక్కడ మేము చూసిన బానా హిల్స్ అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హొయ్ ఆన్ సిటీ. అబ్బా, నాకైతే ఇక్కడ తిరుగుతుంటే ప్రిన్సెస్ ఫీలింగే వచ్చిందన్నమాట. అండ్ అక్కడ ఉన్న బ్యూటిఫుల్ నైట్ మార్కెట్, అక్కడ లైట్స్, బోటింగ్ సూపర్ ఉండబోతుంది. అండ్ మా మ్యాడ్నెస్ అంటావా మామా అంటావా మామా. సో డే 2 కూడా యాజ్ యూజువల్ క్యాజువల్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ మేమందరం ఇక్కడ ఏమంటారు హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. బానా హిల్స్కి వెళ్ళడం అనేది చాలా దూరం ఉన్న ప్లేస్ దనాంగ్ నుంచి. అంటే దనాంగ్ అనే ప్లేస్ ఏమో మేము స్టే చేస్తున్న ప్లేస్. అండ్ అక్కడ నుంచి వెళ్ళడం కొంచెం డిస్టెన్సే ఉందన్నమాట. బట్ నాకు ఇక్కడ లొకేషన్ ఇవన్నీ చూస్తే, మీరు ట్రావెల్ చేస్తే వియట్నాంలో మీకు మన ఇండియాలో ట్రావెల్ చేసిన ఫీలింగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉండడం అలాంటి ఏం డిఫరెన్సెస్ అయితే నాకు కనిపించలేదు. అండ్ మేము అక్కడ బానా హిల్స్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఇది నాకు కొంచెం కొండ మీద ఉంటుందన్నమాట. మనం రోప్వేతో వెళ్ళాలి. మీరు ఒకవేళ చెన్నైలో పళని అలా చూసుంటే సేమ్ టైప్ ఉంటుంది. అండ్ దీని సన్ వరల్డ్ బానా హిల్స్ అని ఉంది చూసారా, ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ బోలెడన్ని బొమ్మలు ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ మాకు చాలా రిస్ట్రిక్షన్ ఉండే, లగేజ్ రిస్ట్రిక్షన్. సో నేను ఇలాంటి కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీరు వీడియో మొత్తం చూడండి, నేను ట్రావెల్ చేసినప్పుడు అయిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మాకు లగేజ్ వెయిట్ దగ్గర వచ్చింది ప్రాబ్లమ్. వెయిట్ వచ్చేసి 7 kgs ఉంది. సో నేను ఏమి కొనుక్కొని రాలేకపోయాను. అండ్ సో ఏమీ తీసుకురాలేకపోయాను కూడా. నేను ఒక బొమ్మ కొనుక్కున్నాను, అది మా చెల్లి కోసం కొన్నాను, ఒక బన్నీ బొమ్మ. సో మా చెల్లిని నేను బన్నీ బన్నీ అని ఏడిపిస్తుంటాను అన్నమాట, దాని బన్నీ స్మైల్ వల్ల. సో అందుకని చెప్పి దానికోసం అని తీసుకొచ్చాను, దానికి కూడా ఇష్టము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ మొత్తం నిజంగా చెప్పాలంటే వియట్నాం వాళ్ళు వాళ్ళ కల్చర్ని కాపాడడానికి చాలా కష్టపడ్డారు. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు చూసారా, ఒకటి ఎగురుతుంది అండ్ దానికి రెడ్ వేస్తుంది. అదేంటి అంటే టూరిస్టులు అన్నమాట. అంటే ఆయన ఇప్పుడు అది పట్టుకున్న ఆయన గైడ్ అన్నమాట. మీరు ఒకవేళ ఎవరైనా టూరిస్ట్ గైడ్ని బుక్ చేసుకుంటే ఆ గైడ్ చెప్తాడనమాట, మీరు దీన్ని ఫాలో అవ్వండి అని. మీరు ఇంకా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడం, ఇంకా ఎత్తుక్కోవడం ఏమి ఉండదు. చాలా పైదాకా పట్టుకుంటారు. సో మీకు ఇక్కడున్న కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. నిజం చెప్తున్నాను, కంపు కొడుతుంది అక్కడ. కానీ చూడ్డానికైతే నిజంగా చాలా బాగుంది. గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మేమున్న ప్లేస్ ఈ బానా హిల్స్ ఇదంతా చాలా గ్రీనరీగా ఉంది. అండ్ ఇంకొకటి వియట్నాం వచ్చేసి చాలా సల్ట్రీ ప్లేస్ అన్నమాట. సో మీకు ఉడకపోత ఉక్కపోత అంతా ఉంటుంది. మేము ఇక్కడ రోప్వే స్టార్ట్ చేసేసాము. రోప్వే లోపల క్యాబిన్ ఉంటుంది కదా, అట్లాంటి క్యాబిన్స్లో వెళ్ళాలన్నమాట పైదాకా. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ మనకి నార్మల్గా మన పళనిలో అలా ఇలా ఉన్నట్టు ఒక 2 minutes ఇక్కడ ఎక్కాము అక్కడ దిగామా అన్నట్టు ఉండదు. ఇట్స్ అ వెరీ గుడ్ లైక్ 10-15 minutes ఆఫ్ జర్నీ. నాకైతే కడుపులో తిప్పడం అన్నీ అయ్యాయి. ఎందుకంటే మనం పైకి వెళ్తూ ఉంటాం కదా, ఆ హైట్ ఆల్టిట్యూడ్ వల్ల కడుపులో గడబిడవుతుంది. దిగేటప్పుడు కూడా అవుతుంది. సో యూజువల్లీ జనాలు ఇలాంటివి ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏమన్నా తిని ఎక్కండి. నేను తినకుండా వెళ్ళాను, సో అది మేజర్ ప్రాబ్లం అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు చేతులు ఇలా పెడితే ఆ చేతుల మధ్యలో బ్రిడ్జ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి కూడా ట్రై చేస్తాను. వన్స్ మనం ఇది బోర్డు దిగాక మనకి ఇంకా క్లారిటీగా కనపడుతుంది. సో దీన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. మనం ఉన్నదాన్ని బానా హిల్స్ అంటారనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఆఫ్ వియట్నాం సిటీ. మీరు వియట్నాం వెళ్తే మాత్రం వియట్నమీస్ కాఫీ ఒకటి, ఇదొకటి పక్కా ట్రై చేయండి. తర్వాత నేను తీసుకుపోయే హొయ్ ఆన్ సిటీ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ వియట్నాం. అండ్ ఇంకొక ట్రైన్ సిటీ అని కూడా ఉంటుందంట. బికాస్ ఆఫ్ టైం రెస్ట్రిక్షన్ మేము వెళ్ళలేకపోయాము. బట్ ఇవన్నీ మీరు చూడాలి. అండ్ వియట్నాంకి కూడా 2 ఎడ్జెస్ ఉంటాయి. సో మేము వెళ్ళింది దనాంగ్ వైపు. సో దనాంగ్ వైపు ఏమేమి ఉంటాయో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొక వైపు కూడా ఉంటుంది, అక్కడ ఎండ్లెస్ వాటర్ ఫాల్స్ అలా చాలా ఉన్నాయి. బట్ అది నేను ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అది నా ట్రిప్లో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇట్ వాస్ వెరీ ఫార్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా, ఇక్కడ ఏంటి అని అంటే మనం ఫస్ట్ ఒక రోప్వేకి
హాఫ్ వే దాకా వెళ్తాం. అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒక లిఫ్ట్ ఎక్కాను అనుకోండి, ఒక లిఫ్ట్ ఎక్కి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు, ఫస్ట్ ఫ్లోర్ చూశారు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నారు అనమాట. అంటే మేము ఒక రోప్ వే ఎక్కి ఫస్ట్ ఆ హ్యాండ్ బ్రిడ్జ్ దాకా వచ్చి ఆ హ్యాండ్ బ్రిడ్జ్ చూసి మళ్ళీ ఇంకో రోప్ వే ఎక్కి ఈ ఈ ప్యాలెస్ ఏరియా దాకా వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇందులో చాలా అయింది. నేను మా ఫ్రెండ్ టీమ్ తోటి మిస్ అయిపోయాము. ఆ టీము వస్తామన్నారు, మేము ఎక్కేసాము రోప్వే బోట్, వాళ్ళు రాలేదు, వాళ్ళు మిస్ అయిపోయారు, మేము ముందుకెళ్ళిపోయాము. సో కానీ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం. వాళ్ళు అసలు కంప్లీట్గా మిస్ అయిపోయారు. వాళ్ళు అక్కడే ఫోటోలు దిగుతూ అక్కడే అక్కడే ఆగిపోయారు. మేము మాత్రం ముందుకు వచ్చాము. మేము ఈ సీనరీ ఏదైతే ఉందో ఈ ఫ్లోర్ మొత్తం మా బ్యాచ్లో అందరు మిస్ అయ్యారు, నేను మా ఫ్రెండ్ తప్ప. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ నాకైతే ఫుల్ హ్యారీ పాటర్, హాగ్వర్డ్స్ ఆ ఫీలే వచ్చింది. చిన్న పిల్లలు మీతో ఉన్నా, లేకపోతే మీరే నాలాగా ఇంకా హ్యారీ పాటర్ అని తిరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మాకు జస్ట్ ఒక 2-3 hours ఉండే టైం ఇక్కడ ఉండడానికి. సో మేము నిజంగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. ఇదైతే రామోజీ ఫిల్మ్ సిటీ అంత పెద్దగా ఉంది, మనం ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది అనిపించింది నాకు. కానీ మాకు కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఒక డే మొత్తం బానా హిల్స్కి ఇచ్చి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనం పైకి వెళ్ళాక కూడా ఇక్కడ బోలెడు జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ మ్యాజిక్ షోస్ జరుగుతున్నాయి, అక్కడ ఫుడ్ ఉంది. మీరు నమ్మరు, ఒక పెద్ద పెద్ద గొర్రె, అది ఏంటో నాకు తెలియదు, అది మొత్తం దాన్ని ఫ్రై చేస్తున్నారు. నేను అది చూసే భయపడిపోయాను. అండ్ క్రొకోడైల్ అలాంటివి చాలా ఉన్నాయి. మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ నేను ఇంక్లూడ్ చేయలేదు, నేనే చూడలేకపోయాను, మీకు ఎందుకు చూపిస్తాను చెప్పండి. అండ్ ఇవి చాలా కామన్, మనం వన్స్ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాక ఇలాంటి గలీజ్ ఫుడ్లు కనబడడం అనేది వెరీ కామన్. సో మీరంతా ప్రిపేర్డ్గా ఉండండి మైండ్. కానీ క్యాజిల్ చూస్తే మాత్రం నాకు పిచ్చెక్కిపోయింది, అంత నచ్చింది నాకు. చూడండి, అసలు హాగ్వర్డ్స్ క్యాజిల్ అనే అనిపిస్తుంది కదా. మీకెంతమందికి హ్యారీ పాటర్ ఇష్టం నాలాగా? ఇంకా మనం పెద్దయినమా చిన్నైనమా లేదండి, మనకు హ్యారీ పాటర్ ఇష్టం అంటే ఇష్టం, అంతే. మీకు ఎవరికి ఇష్టమో కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ని. సో మనం అందరం కలిసి ఒకరోజు పెద్ద హ్యారీ పాటర్ వీడియోనే చేద్దాము. అండ్ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కానీ నేను విన్నాను వాళ్ళ దగ్గర న్యూ ఇయర్కి చాలా గ్రాండ్గా జరుగుతుందంట డెకరేషన్స్ అవన్నీ వచ్చేసి. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం న్యూ ఇయర్ అప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చాలా ఈజీగా వీసా దొరుకుతుంది, మీరు ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. వియట్నాం వీసా ఇస్ వెరీ ఈజీ, థాయిలాండ్ వీసా ఇస్ ఆల్సో వెరీ ఈజీ. మీరు అక్కడికి వెళ్ళినాక కూడా తెచ్చుకోవచ్చు. అండ్ నన్ను చూడండి, నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను, నాకు విపరీతంగా నచ్చింది. నాకు క్యాజువల్స్ అన్నా గార్డెనింగ్ అన్నా అలా చాలా ఇష్టం. అండ్ మీరు నా చేతిలో చూసారా, అది మా బన్నీ బొమ్మ అన్నమాట. అండ్ ఇక్కడ నాకు మొత్తం డ్రెస్ చూపించాలి అది ఇదని ఉండే అన్నమాట, ట్వెర్ల్ చేయాలని. సో ఇంకా అది మా ఫ్రెండ్కి ఇచ్చి నేను కొంచెం ముందుకెళ్ళి ఇలా ట్వెర్ల్ చేస్తున్నాను. అయితే అక్కడ ఒక కొరియన్ ఆంటీ వెళ్తున్నారు చూసారా, ఒక ఆమె ఆగి వెళ్తున్నారు నాతో మాట్లాడుకుంటూ. ఆమె నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, ఏంజల్లా ఉన్నావు, ప్రిన్సెస్లా ఉన్నావు అని చెప్పి వెళ్ళారన్నమాట. సో నేను ఎంత ఫీల్ అయిపోయాను. ఆమె అయితే నాకు ఇస్తావా వీడియో, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అడిగి వీడియో తీసుకొని వెళ్ళారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. నేను బో చేసి థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నమాట ఆమెకు అందుకే. అండ్ ఇక్కడ మిగతావి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, మీరేం టెన్షన్ పడకండి, ఏం భయపడేవి ఏం లేవు. అండ్ ఒక పాట పాడింది. సో మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఒక పాట పాడింది అన్నమాట, చాలా బాగా పాడింది. మాకు అర్థం కాలేదు ఏం పాడిందో, బట్ స్కూల్లో పాడిందంట వాళ్ళ స్కూల్లో. సో మేము పాడు అనగానే పాప చాలా క్యూట్గా మళ్ళీ పాడింది. నేను చెప్పాను ఇట్లా యూట్యూబ్లో పెడతానంటే ఓకే అని కూడా అన్నది. సో ఆ పాట వినండి. All I know of you in the size of war, a film by Coppola, the helicopter roar. One day I'm turned your soul. One day I'm finally know your soul. One day I'm అండ్ మేము అక్కడ నుంచి వచ్చేసాక మా టీమ్ని కలిసాము. అండ్ అక్కడ నుంచి మేము మళ్ళీ మా హోటల్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో మేము హోటల్కి వచ్చి అక్కడ లంచ్ చూసుకొని మళ్ళీ వెళ్ళాము. బట్ మేము హోటల్లో ఏం తింటాంలే, అక్కడ ఆ ఫుడ్ ఏం బాగుండదు కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఏం చేసామంటే ఆ పక్కనే ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తిందాము అని చెప్పి బయలుదేరామన్నమాట. హోటల్లో ఫుడ్ అస్సలు తినలేకపోతున్నాం, వియట్నమీస్ ఫుడ్ ఆ వాసనలు ఎట్లా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ మేము ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ చూసుకొని వచ్చేసాము, ఇక్కడ తిని ట్రై చేద్దాం. సో మేము వియట్నాం వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట.
పోయిన దాంట్లో కూడా చికెన్ బిర్యానీ తిన్నా, ఇప్పుడు కూడా చికెన్ బిర్యానీ తింటున్నావు ఏంటో మాకు అర్థం కాలేదు. బట్ నేను ముందే స్ట్రిక్ట్గా చెప్పాను బాగుంటుందా అంటే అక్కడ వాళ్ళు బాగుంటుంది అన్నారు. నిజంగా కూడా చాలా బాగుంది. అండ్ మేము మొత్తం తినేసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హొయాన్ సిటీ. ఇది మేమున్న దనాంగ్ ఏరియా నుంచి నిజంగా కొంచెం దూరమే ఉంది. లైక్ మాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సో అందుకని చెప్పి మేము బానా హిల్స్ ఒక వైపు ఉంది, ఇది ఇంకో వైపు ఉంది. సో మధ్యలో మేము హోటల్లో ఆగి నెక్స్ట్ ఇటు వచ్చామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంది జస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ గ్యాంగ్ అనమాట. అండ్ ఇక్కడ టుక్ టుక్ బండి అని ఉంటుంది అనమాట. జస్ట్ మన ఆటోలే, కాకపోతే మొత్తం ఓపెన్ ఉండి బాగుంటుంది. సో ఒక దాంట్లో మేము ఎక్కాము, ఇంకో దాంట్లో ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే దాంట్లో ఉన్నారు. ఇక్కడ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ హొయాన్ సిటీ అనేది ఓల్డెస్ట్ సిటీ ఆఫ్ వియట్నాం అంట. అండ్ ఇక్కడ అన్ని వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మాకు దొరికిన డ్రైవర్ అయితే భలే భలే కామెడీ ఉన్నారు. ఆయన మాకు హిందీ సాంగ్స్ పెట్టి అన్నీ చేసి ఇస్తున్నారు. అండ్ మాతో పాటు వైబ్ అయ్యి ఆ పాటలు పాడుతున్నాడు కూడా. క్రేజీ అంటే క్రేజీ. చైనీస్ చాంబర్. చైనీస్ చాంబర్. Chamber, Chinese chamber done. Hot chamber or another chamber we don't know. No, whatever. Now we are playing. Hanoi, sponsored by Bing. సో మా డ్రైవర్కి ఇండియన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంట. మేము ఊ అంటావో పెట్టమన్నాము. మేము వెనక్కి తిరిగేసరికి ఆయన వైబ్ అవుతున్నాడు ఆ సాంగ్ మీద. I love music India. We love it too. We love India. Yeah. అక్కడ ఏదో దేశం పోయి మన పాటలు పాడిస్తున్నాం మేము అక్కడ. అట్లుంటది మనతోటి. అంటావా మామా అంటావా మామా అంటావా మామా అంటావా మామా. సో మేము అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ ఉంటుంది కదా చైనీస్ చాంబర్, అవన్నీ క్రాస్ అయ్యేలాక అది మొత్తం కంప్లీట్గా ఏమంటారు మన సికింద్రాబాద్ ఏరియా టైప్ అన్నమాట. సో ఫుల్ ఆఫ్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా ఫుల్ ఇట్లా గ్రీనరీ అంతా కూడా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అందులో మా డ్రైవర్ భలే అంటే భలే మాట్లాడుతున్నా. అయితే అసలు ఈ అమ్మ కామెడీ ఉన్నాడు. అండ్ బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హౌసెస్ ఇన్ వియట్నాం అంట. అంటే అప్పట్లో ఒక కొన్ని 100 years బ్యాక్, అంటే ఇది ఈ ఇంటికి 100 years ఉంటుంది అని చెప్పాడు. సో 100 years బ్యాక్ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఇంట్లో ఉంటున్నారు. ఫ్రంట్ పార్ట్ని అలానే వదిలేసి బ్యాక్ సైడ్ వాళ్ళు కొంచెం ఇంకా మార్చుకొని మనకి ఇప్పుడు మోడర్న్ ఫెసిలిటీస్కి తగ్గట్టు ఉంటున్నారు. సో వాళ్ళు ఫ్రంట్ ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. మీరు చూస్తున్నట్టు ఈ వియట్నాం మొత్తం ఈ లైట్స్ కనపడతాయి. మీకు ఇక్కడ నుంచి మొత్తం వీడియోలో కూడా ఈ లైట్స్ కనబడతాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేనైతే తెద్దామని ఎంత ట్రై చేశానో నాకు కుదరలేదు. ఎందుకంటే ఒకటి రిస్ట్రిక్షన్ ఆఫ్ వెయిట్, ఇంకోటి దాన్ని ఎలా జాగ్రత్తగా తేవాలో అర్థం కాలేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆమె చూపిస్తుంది, ఆమె ఈ హౌస్ ఓనర్ అన్నమాట. ఆమె చెప్తున్నారు 100 years అయింది అది ఇది అని ఇంటికి. హాయ్, సో బ్యూటిఫుల్. 250 years old. Oh. Every day we all live inside. 1 room, 2 room over there. Okay. Yeah. We are number 8 generation. Nice. We all live here every day. Oh. My home 250 years old. And inside we all handmade jewelry. From silver. Oh, you make this? Yeah. See, 100% silver. Oh. Yeah. They stay here. Yeah. Silver. It's original silver. Yeah, real silver and handmade. That one. mami enggak? It's silver. Real silver. Nice.
so beautiful. Lantern earring. Oh, it's so beautiful. That's 500 Vietnam dong for one pair. Oh, nice. 500 for one pair. Nice, nice, nice. What about వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే కొంచెం నిజంగా ఎక్కువే 500 దోంగ్ 500,000 దోంగ్ అన్నది. బట్ తీసుకున్నాను నేను ఏదైతే చూపించానో నేను వీడియోలో అవి నాకు చాలా నిజంగా ముద్దుగా అనిపించాయి. లాంతన్స్ ఎలాగో తెచ్చుకోలేకపోతున్నాను కదా, ఇదన్నా తీసుకెళ్దామని చెప్పి అది తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హోటల్స్ ఆఫ్ హొయాన్ సిటీ. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళింది ఎక్కడికి అంటే లేక్ ఏరియాకి వెళ్ళాము. ఇక్కడ నైట్ మార్కెట్ జరుగుతుంది అన్నమాట. మీకు అక్కడ దూరంగా లైట్స్ కనబడుతున్నాయి చూసారా, అది నైట్ మార్కెట్ ఏరియా. అండ్ ఆ నైట్ మార్కెట్లో ఇక్కడ వీళ్ళది ఒక స్పెషాలిటీ ఉంది. ఆ వాటర్లో మనం ఇలా లైట్ వదిలేస్తే మనకి చాలా మంచి జరుగుతుందంట, వాళ్ళ నమ్మకం అక్కడ. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు లైట్ వదిలేయండి అని. సో నేను తీసుకెళ్ళి వదిలేశాను. నాకన్నా పొడుగుంది ఆ కర్ర, దాన్ని పట్టుకొని దిగుతుంటే నాకు అసలు వింత కాదు. బట్ యా, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇవన్నీ లైటింగ్ నాకు లైట్స్ అవన్నీ చాలా ఇష్టం. సో లైట్ వాటర్ అవన్నీ ఇట్లా దగ్గర నుండి చూడడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మనకి సినిమాల్లో నాకైతే మురారి సినిమా గుర్తుకొచ్చింది, ఎవరైనా వస్తే బాగుండు అందులోంచి అని. అండ్ దెన్ ఇది నైట్ మార్కెట్ అన్నమాట. నైట్ మార్కెట్లో మనకి యూజువల్గా అన్నీ ఉంటాయి, ఫుడ్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ ఈ డెకరేషన్ మాత్రం మీరు ఈ డెకరేషన్ కోసమే వెళ్ళాలి అక్కడికి. డెకరేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ పెద్ద లైన్ ఉంది బోట్ రైడ్కి. సో మేము యూజువల్గా టీం అందరం వెళ్ళినాం నిజానికి కూడా, కానీ ఎవరం డిస్పర్స్ అయిపోతున్నాం అన్నమాట. సో మళ్ళీ నేను మా ఫ్రెండ్ పెద్ద లైన్ ఉంది బోటింగ్కి అయినా కూడా మేము వెయిట్ చేసి బోటింగ్లో ఆ లైన్ దగ్గరే వెయిట్ చేసాము. మిగతా వాళ్ళందరూ ఇంత పెద్ద లైన్ ఉంది అని అది ఇది అని వెళ్ళిపోయారు అటు ఇటు. బట్ నేను మా ఫ్రెండ్ మాత్రం ఆ లైన్ అట్లనే ఉన్నా కూడా అట్లనే ఎక్కి అందులోకి వెళ్ళాము. బట్ నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ లైట్స్ ఇట్లా దగ్గరికి రావడం. అది నాకు నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ లొకేషన్ కానీ ఇది కానీ. సో వియట్నాం మొత్తం మీద నాకు ఒక 1 day ఐ హ్యావ్ టు పిక్ టు రీలీవ్ అంటే మాత్రం అది ఈ డేనే ఉంటుంది. దిస్ ప్లేస్ హొయాన్ సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఏదో వెనిస్ అవి ఇవి అంటారు కదా అలానే అనిపించింది నాకు. అండ్ ఇది డే టైం అంత బాగోదు, సో ఖచ్చితంగా రాత్రి చూడడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ అ స్పెషల్ రికమెండేషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇంకొకటి మనకి బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట మధ్యలో. ఇప్పుడు ఏదైతే వాటర్ మనం బోట్లో వెళ్ళామో దాని మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది అటు ఇటు వెళ్ళడానికి. సో మేము ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడం అదంతా కూడా నేను వీడియో తీశాను. అండ్ నాతో ప్రతి చోట ఉన్నది ఇది నా ఫ్రెండ్ దీప్తి. సో దీన్ని నేను చాలా సావగొట్టాను, అది కూడా నన్ను చాలా సావగొట్టింది. బట్ వియట్నాం ట్రిప్ నుంచి ఇప్పటికీ మేమైతే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పటికి కూడా రాత్రి 12-1 అయినా కూడా అది టక్కున కాల్ చేస్తుంది సౌమ్య అనుకుంటూ. దెన్ ఇక్కడ మేము ఒక గేమ్ ఆడాను అన్నమాట. చూడండి నేను గేమ్ ఎలా ఆడాను. యాక్చువల్గా నేను ఉన్న డబ్బులతో నేను చాలా తక్కువ క్యాష్ తీసుకెళ్ళాను. అండ్ అక్కడ మా మేనేజర్ కూడా మనం ఇండియన్లో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మనీ ఇస్తున్నారన్నమాట. ఊకే అడగలేక చాలా తక్కువ మనీయే పెట్టుకున్నాము. ఉన్న డబ్బులతో చెల్లికి కొనేసాను. నాకు లేదు అనుకుంటున్నాను, బట్ అప్పుడే నాకు ఈ బొమ్మ వచ్చేసింది. నేనైతే మా మమ్మీ వాళ్ళకి ఎంత హ్యాపీగా చెప్పాను, నేను పెట్టింది చాలా తక్కువ బట్ నాకు వచ్చింది ఎక్కువ అని. అండ్ ఇక్కడ నైట్ మార్కెట్ ఫుడ్ స్ట్రీట్ అంతా ఉంది. నా చేతిలో బొమ్మ చూసిన ప్రతి ఒక్కరు అడగడం డిడ్ యూ విన్ దట్ అని. నేనైతే ఫుల్ ఫ్లాంట్ వేసుకుంటూ వచ్చాను. అండ్ దాన్ని నేను ఎంత చిన్న పాపలాగా మోసుకుంటూ
వేసుకుంటూ వస్తున్నానంటే మా ఫ్రెండ్స్ అందరు అండమే, ఏంటి చిన్న పాప దాన్ని ఎత్తుకొని తిరుగుతున్నావు ఏంటి, పక్కన పెట్టు ఏం కాదు, కవర్లో పెట్టు ఏం కాదు అని. నేను అస్సలు ఎక్కడా పెట్టట్లేదు, దాన్ని మోసుకొనే తిరుగుతున్నాను. సో దట్స్ మై డే గైస్. అండ్ ఆ తర్వాత అందరం అలసిపోయాము, రూమ్స్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేము వెంటనే ఎర్లీ మార్నింగే రిటర్న్ అయిపోయాము, థాయిలాండ్కి వచ్చేసాము. థాయిలాండ్ నుంచి నెక్స్ట్ ఇండియాకి వచ్చేసాను. సో నేను ఎంత టైర్డ్ అయిపోయానంటే కనీసం ఫోను కెమెరా లిఫ్ట్ చేసే పరిస్థితిలో కూడా లేకుండా అన్నమాట. And this is my first international trip, so it's very special. I hope you guys like this video. If you like it, please do like, share and subscribe for Smile with Soumya. I'll meet you guys in the next video, and appati varaku keep smiling. Bye bye.